ఒకే వైపుకి టర్న్ అవ్వండి. రెండు కాళ్ళు దూరంగా, ఇంకొంచెం దూరంగా, ఇంకా దూరంగా. రెండు చేతులు సైడ్కి, రెండు చేతులు సైడ్కి. రైట్ లెగ్ పాదాన్ని రైట్ సైడ్ టర్న్ చేయండి. అందరూ రైట్ సైడ్ డౌన్. కుడి చేతిని కుడి పాదం టచ్ చేసే ప్రయత్నం. ఏ వైపు ఆ వైపుకే డౌన్ అవ్వండి, క్రాస్ చేయొద్దు. రైట్ హ్యాండ్ డౌన్. లెఫ్ట్ హ్యాండ్ని చూసే ప్రయత్నం. ఏ చెయ్యి పైకి ఉందో ఆ చేతిని చూడండి. ఆసన స్థితి. క్లోజ్ యువర్ ఐస్. వీలైతే రెండు మోకాళ్ళు స్ట్రైట్. ఇంకొంచెం డౌన్. ఓ చెయ్యి పైకి, పైన ఉన్న చేతిని చూడాలి. ఆసన స్థితి. టైం పెరిగే కొద్ది బాడీ నర్వస్ యాక్టివ్నెస్ వస్తుంది, హార్మోన్స్ యాక్టివ్ అవుతాయి. ఇంకొంచెం బెటర్. 6, 5, 4, మినిమం 30 సెకండ్స్ ఉన్నప్పుడు 3, 2, 1. నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ స్ట్రైట్, బ్రీత్ అవుట్ చేస్తూ ఆపోజిట్ సైడ్ త్రికోణాసన్. లెఫ్ట్ లెగ్ పాదం టర్న్ చేసి లెఫ్ట్ సైడ్ డౌన్. ముందుకు వాలిపోవద్దు, మోకాళ్ళు వంచొద్దు. ఇంకొంచెం కిందకి. రెండో కాల్లో ఉండే ఆసనాలు కొత్తగా ఈ రోజే చేసినా కూడా ఏమి ఇబ్బంది పెట్టవు, సింపుల్గా ఉంటాయి. పైన చేతిని చూడండి. ఇంకొంచెం బెటర్. త్రికోణాసన్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది, వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది, మోకాళ్ళు గట్టి పడేలా చేస్తుంది. 6, 5, 4. ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. 3, 2. త్రికోణాసన్. 1. బ్రీత్ ఇన్ చేస్తూ స్ట్రైట్, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్